వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రికము నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. హ్మ్. సార్, చాలా మంది ఇళ్లలో పగిలిన దేవుడి విగ్రహాలు ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎంతో ఆహ్, ఆరాధిస్తూ ఉంటారు. ఆ విగ్రహం కొంచెం పగిలింది కదా అని తీసేయకుండా దేవుడి పటమని ఉంచుతూ ఉంటారు. హ్మ్. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఏమైనా దోషాలు జరిగే అవకాశం ఉందంటారా? హ్మ్. ఇక్కడ దేవుడు అనేటువంటిది ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని మనం ఏర్పరచుకోవటానికి మనకు విగ్రహారాధన మన భారతీయ తత్వంలో ఉంది. విగ్రహారాధన ఎందుకు చేయాలి అంటే, మన యొక్క హ్మ్, మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవటానికి. అంటే కేంద్రీకృతం కావటానికి. ఒక చోట మనం విగ్రహాన్ని చూస్తూ అంటే తాదాత్మ్యం చెందుతాం మనం. అంటే విగ్రహంలో ఉండేటువంటి భగవంతుడిని మనలో ఊహించుకొని, మనలో ఉన్న శక్తిని ఎదురుగా ఉన్నటువంటి విగ్రహాన్ని మీద మనం మన రూపంలోనే ఉంటాయి విగ్రహాలన్నీ. అంచేత దాన్ని మనం పవిత్రంగా భావించినప్పుడు, మనం ఏవైతే ఆ విగ్రహానికి మనం అలంకరణ గాని, లేకపోతే శరీర అవయవాలన్నీ విగ్రహాల్లో మనం కనుముక్కు తీరు గాని అన్నిటిని ఒక ప్రస్ఫుటంగా కనిపించేటట్టు మనం ఏర్పరచుకొని మనం ఆరాధన చేస్తున్నాం అక్కడ. కొంతమంది మనం యాత్రలకెళ్ళినప్పుడో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలని కొని తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆ మూర్తులు రాతితోటి గానీ, లోహంతోటి గానీ చేస్తారు. అవి ఎప్పుడైతే అవి పగులిచ్చి, చిట్లిపోయి, లేకపోతే కాళ్ళు, చేతులు, ముక్కు లాంటివి విరిగిపోయి ఉన్నాయో, ఒక శరీరాన్ని మనం ధరించినప్పుడు, ఈ దీంట్లో ప్రాణము అంటే అన్ని అవయవాలు కరెక్ట్‌గా ఉంటే ప్రాణం. ఈ ప్రాణం లేనటువంటి దాన్ని దీన్నేం చేస్తాం మనం ఈ శరీరాన్ని? వెంటనే మనం బయటికి తీసుకుపోతాం. అదే విధంగా విగ్రహం ఎప్పుడైతే పగిలిందో, లేదా దాని యొక్క రూపం విచ్ఛిన్నమైందో, అది ఇంకా ఆరాధనకి పనికిరాదు. ఎందుకనంటే, మన యొక్క దృష్టి విక్షేపణ జరుగుతుంది. మనం దాని మీద కాన్సంట్రేట్ చేస్తున్నప్పుడు, మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ముక్కు పోయిందనుకోండి, అయ్యో! భగవంతుడు ముక్కు లేదు, ముక్కు లేదు అలా ఆలోచిస్తాం. లేతే కళ్ళు లేవు, లేతే చెయ్యి విరిగిపోయింది. అంటే మనం అసలు ప్రార్థన చేసేటువంటి విషయంలో రూపాన్ని ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకున్నామో, రూపం సవ్యంగా ఉన్నప్పుడే మన యొక్క ప్రార్థన, మన యొక్క మనస్సు కేంద్రీకృతం కావటం. కేంద్రీకృతమైతేనే మనం ఆ ఇంట్లో మనం పూజ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే పనులన్నీ కూడా చక్కగా చేయగలుగుతాం. విగ్రహం ఒకటే కాదు. కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు. పగిలిన ఫోటోలు గానీ, ఫ్రేములు ఊడిపోయి ఇరిగిపోయినటువంటి గానీ, కొంతమంది క్యాలెండర్ పెట్టుకుంటాం. అది చిరిగిపోవటం గానీ, కొంతమంది ఆహ్, వెలిసిపోతారు రంగులు లేకుండా. అంటే ఇవన్నీ కూడా మనం శాశ్వతంగా ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, లేతే దేవాలయాల్లో పెట్టినప్పుడు, కొంతమంది దేవాలయాల్లో పూర్వకాలం కొంతమంది దండయాత్రలు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. అవి ఎప్పుడైతే ధ్వంసం అయిపోయినాయో ఇంకక్కడ పూజార్హత పోయింది వాటికి. అంతే కదా! మామూలు రాళ్ళలాగా అయిపోతాయి. అందువలన మన ఇంట్లో ఏదో కారణం చేత పగిలిపోయి ఉంటే, అంటే రాతి విగ్రహాలు గానీ, రాతి విగ్రహాలు గానీ, ఈ గాజు విగ్రహాలు గానీ, ఇతరత్రా గాజు ఫ్రేములు ఉన్నటువంటివి గానీ, ఇవి పగలటం అనేటువంటిది జరిగితే, దాన్ని మనం వెంటనే తొలగించాలి. తాత్కాలికమైనటువంటి ఆరాధన చేస్తాం మనం. అంటే వినాయక చవితికి, లేదా ఇంట్లో వ్రతాలు, నోములు చేసుకున్నటువంటప్పుడు, బయట దసరాకి, ఈ ఈట్లికి తాత్కాలికమైనటువంటి మట్టి విగ్రహాలు గానీ, లేకపోతే ఇంకా ఇతర పదార్థాలు తయారు చేసి పెడతాం. అది మనం అది పెట్టుకున్నప్పుడు ఆవాహన చేస్తాం. పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నిమజ్జనం చేసేస్తాం. అదే విధంగా మనం ఇంట్లో మరి పర్మనెంట్‌గా పెట్టుకుంటాం. ఎప్పుడు శాశ్వతంగా ఉంటది పూజా మందిరం అనేటువంటిది. అందువలన పగిలిన విగ్రహాలు పెట్టుకోకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు, మనం అంటే దేవుడిని తీసుకొచ్చి తలుపు మీద కార్వింగ్ చేసి గుమ్మం మీద పెడతారు. అది ఏ మెటీరియల్ అవ్వనివ్వండి. కొంతకాలానికి చెక్కయినా, లేతే ప్లాస్టిక్ అయినా మనం ఆ తలుపుని తీయటం, ఇలా తొయ్యటం, దాంట్లో పగుళ్ళొచ్చి మధ్యలో విచ్ఛిన్నమైపోతుంది. హ్మ్. అప్పుడేమవుతుంది, మన దృష్టి విక్షేపణ జరుగుతుంది.
ఏకాగ్రత పోతుంది. మనకి దాని వలన అనేక మానసిక సమస్యలు రావడానికి కూడా కారణమవుతుంది. మనం చేసే పనుల్లోను, మాట్లాడే మాటలోను, తీరులోను. అంటే దృష్టంతా అటువైపు ఉంటుంది. అంచేత ప్రతినిత్యం మనం భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉంటాం మన మనసులో. అంచేత ఉదయం వెళ్ళేటప్పుడు అక్కడ ఆరాధన చేసుకుని వెళ్తాము. ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, మీ స్టూడియోకి వచ్చేటప్పుడు ఇలాగే చేసుకుని వస్తాం. అక్కడ పగిలిపోయిన విగ్రహం ఉంటే అది కూడా వస్తుంది మనకి. మన మనసులో అది కూడా వస్తుంది. అందుచేత మనం ఇళ్లల్లో మనం పూజా మందిరంలో పెట్టుకునేటప్పుడు పగిలిన విగ్రహాలు గానీ, పగిలిన ఫోటోలు గానీ, వెలిసిపోయిన అంటే మనం కొన్ని రంగుల్ని పెట్టుకుంటాం దానికి. వెలిసిపోయినటువంటి రంగులు కలిగినటువంటి చిత్రపటాలు గానీ, దైవ ఆరాధనకు సంబంధించినటువంటి ఇతర మెటీరియల్ గానీ, ఏమి పగిలినవి గానీ, పాడైనవి గానీ, చెదపట్టినవి గానీ ఏమీ ఇంట్లో పెట్టుకోకూడదు. అయితే సార్ పెట్టవద్దని చెప్పారు. అవి ఏం చేయాలి సార్? అంటే పగిలిన విగ్రహాలుంటాయి. హ్మ్. దాన్ని ఏం చేయమంటారు? ఏమి చేయవలసిన అవసరం లేదు. మనకి మనసులో ఎలా ఉంటే ఇప్పుడు నిమజ్జనం ఎలా చేస్తున్నాం మనం? హుహు. ఆటిని తీసుకెళ్ళి ఎక్కడో చోట చెరువులోనో, కాలువలోనో, నదిలోనో, సముద్రంలోనో నిమజ్జనం చేసేయటమే. హ్మ్. దానికి విపరీతార్థాలు తీసి ఇలాగైతే అలా అయిపోతుందని ఏమీ అంటే అనుకోక్కర్లేదు. పూజ గదిలో నుంచి తీసి అసలు ఇంట్లో కూడా ఉంచడం మంచిది కాదంటారు. ఎక్కడ అంతేనా? ఉంచకూడదు ఇంకా. అంటే ఒకవేళ పూజ గదిలో తీసేసి మనం పైన ఎక్కడో కొందరు సన్‌సైడ్‌లో ఆ! పెట్టేసేయడం ఇంకా అట్లా ఎప్పుడైతే మనకు ఫీలింగ్ అలా ఉండిపోతుంది. చెత్త సామాన్లో వేసేస్తామా తీసుకెళ్ళి. మన సన్‌సైడ్ మీద అదిని కొన్ని చెత్త సామాన్లు పెట్టుకుంటాం. అలా ఓ పక్కన ఏమైనా కొన్ని పటాలు ఎప్పటివో ఉన్నాయి ఉంచకూడదు. చెదలు పట్టినవి. ఆహా! అవి అలా ఒక ఉండకూడదు పక్కన ఇంకా. ఉండకూడదు. అసలు ఇంట్లోనే ఉంచకూడదు. ఉంచకూడదు. నీళ్ళల్లో అలా నిమజ్జనం చేసి చేసేయటమే. చేసేసేయాలి. అంతే. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.